మీకు తెలియకుండానే మీ ఫోన్ నెంబర్ని స్కామర్స్తో షేర్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో మన ఫోన్ కొన్ని డిఫాల్ట్ పర్మిషన్స్ని కలిగి ఉంటుంది. ఈ పర్మిషన్స్ అడ్వర్టైజర్స్కి, స్కామర్స్కి అండ్ థర్డ్ పార్టీ యాప్స్కి అండ్ వెబ్సైట్స్కి మీ ఫోన్ నెంబర్ని షేర్ చేస్తుంటాయి. వీటిని ఎలా స్టాప్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ సెట్టింగ్, మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. గూగుల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆల్ సర్వీసెస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఫోన్ నెంబర్ షేరింగ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ పర్మిషన్ ప్రతి ఒక్క మొబైల్లో డిఫాల్ట్గా ఎనేబుల్ చేసి ఉంటుంది. ఇది ఎనేబుల్ చేసి ఉంటే గూగుల్కి మనం పర్మిషన్ ఇచ్చినట్లు మన ఫోన్ నెంబర్ని థర్డ్ పార్టీ యాప్స్కి షేర్ చేయమని. సో దీన్ని వెంటనే డిజేబుల్ చేయండి. ఇక మీ ఫోన్ నెంబర్ని షేర్ చేయడం స్టాప్ చేస్తుంది. బ్యాక్ వచ్చేయండి. సెకండ్ సెట్టింగ్, మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. పైన ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రసెస్ అండ్ మోర్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇది కూడా మనకు డిఫాల్ట్గా ఎనేబుల్ చేసి ఉంటుంది. ఇది ఫోన్ నెంబర్నే కాదు, ఈమెయిల్ అడ్రస్ అండ్ డెలివరీ అడ్రస్ని కూడా సేవ్ చేసుకొని ఉంటుంది. దీన్ని డిజేబుల్ చేయడం ద్వారా మనకు ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. అదేమిటంటే మనం గూగుల్ ఫామ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆటోమేటిక్గా ఫిల్ చేసినప్పుడు అది సజెస్ట్ చేయడం స్టాప్ చేస్తుంది. మీకు హైలీ ప్రొటెక్షన్ కావాలంటే దీన్ని డిజేబుల్ చేసేసుకోండి. దిస్ ఈజ్ నాట్ మచ్ ఎఫెక్టెడ్ యాజ్ ఫస్ట్ వన్. బ్యాక్ వచ్చేయండి. థర్డ్ సెట్టింగ్, మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. సెర్చ్ పై క్లిక్ చేసి పర్మిషన్స్ అని సెర్చ్ చేయండి. పర్మిషన్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. పర్మిషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని పర్మిషన్స్ కనిపిస్తాయి. కాంటాక్ట్స్ పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఈ యాప్స్ అన్నిటికీ మనము కాంటాక్ట్స్ని అలౌ చేసి ఉంచాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ అలౌడ్. ఇంకా పైకి స్క్రోల్ చేస్తే కింద మనకు నాట్ అలౌడ్ యాప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ రిక్వైర్డ్ లేని యాప్స్కి కూడా ఈ పర్మిషన్ అలో చేసి ఉంటుంది. వాటిని మీరు డోంట్ అలౌలో పెట్టేసేయండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను క్రోమ్ని చూపిస్తున్నాను. కాంటాక్ట్స్ పర్మిషన్ క్రోమ్కి అవసరం లేదు, అయినా కూడా ఇక్కడ అలో చేసి ఉంది. సో ఇలా కొన్ని యాప్స్కి అలో చేసి ఉంటుంది, వాటన్నిటిని తీసేయండి. ఇక్కడ నేను డోంట్ అలోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి, ఏ యాప్స్కి అవసరం లేదో వాటిని మీరు డోంట్ అలోలో పెట్టేసేయండి. ఇలానే నాకు చాలా యాప్స్కి అలో చేసి ఉంది, వాటన్నిటిని నేను తీసేస్తున్నాను. నోట్స్కి అవసరం లేదు, తీసేస్తున్నాను. వీటి వల్ల కూడా మన ఫోన్ నెంబర్ అడ్వర్టైజర్స్కి అండ్ స్కామర్స్కి మన ఫోన్ నెంబర్ షేర్ అవుతుంది. సో వెంటనే తీసేయండి. ఫొటోస్కి కూడా అవసరం లేదు, డోంట్ అలోని చేసేయండి. బ్యాక్ వచ్చేయండి. ఫోర్త్ సెట్టింగ్, సేమ్ ఇదే సెట్టింగ్లో కాల్ లాగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రిక్వైర్డ్ లేని యాప్కి ఈ పర్మిషన్ని అలో చేసి ఉంటే తీసేయండి. ప్రజెంట్ నేను ఇన్స్టాగ్రామ్కి అవసరం లేదనుకుంటున్నాను, సో దానిపైన క్లిక్ చేశాను. డోంట్ అలో పైన క్లిక్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే చెప్పాలి. సీ ఆల్ ఇన్స్టాగ్రామ్ పర్మిషన్స్ పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. పౌజ్ యాప్ యాక్టివిటీ ఇఫ్ అన్యూజ్డ్ అని ఉంటుంది. దీన్ని మీరు కంపల్సరీగా ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఈ యాప్ యూజ్ చేయనప్పుడు ఈ పర్మిషన్స్ అన్నీ టెంపరీగా రిమూవ్ అయిపోతాయి. యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతాయి. ఇదైతే చాలా యూస్ఫుల్ సెట్టింగ్, దీన్ని కంపల్సరీగా మీరు ఇది డిజేబుల్ ఉంటే ఎనేబుల్ చేసుకోండి. బ్యాక్ వచ్చాను. దీనికి నేను ఈ పర్మిషన్ అవసరం లేదనుకుంటున్నాను, సో దీన్ని డోంట్ అలో చేస్తున్నాను. బ్యాక్ వచ్చేయండి. ఇలానే నేను వాట్సాప్కి కూడా చెక్ చేస్తున్నాను. సీ ఆల్ వాట్సాప్ పర్మిషన్స్ పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. పౌజ్ యాప్ యాక్టివిటీ ఇఫ్ అన్యూజ్డ్ ఉంటుంది,
దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇది డిజేబుల్ ఉంటే ఎనేబుల్ చేసుకోండి. పైన 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేయండి. ఆల్ పర్మిషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు తెలియకుండానే ఎన్ని పర్మిషన్స్ అయితే మనం అలో చేసి ఉంచామో. ఇందులో చాలా డేంజరస్ పర్మిషన్ కూడా ఉంది. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ హ్యావ్ ఫుల్ నెట్వర్క్ యాక్సెస్ అని ఉంటుంది. ఇది చాలా డేంజరస్ పర్మిషన్. ఇంకో పర్మిషన్ కూడా ఉంటుంది. పైకి స్క్రోల్ చేయండి. అడ్వర్టైజింగ్ ఐడి పర్మిషన్ ఉంటుంది. ఇది కూడా ఈ హిడెన్ పర్మిషన్స్లోనే ఉంటుంది. ఇలా చాలా హిడెన్ పర్మిషన్స్ ఉంటాయి. సో మీరు ఒక యాప్కి పర్మిషన్స్ ఇచ్చే ముందు చెక్ చేసుకోండి. అండ్ యాప్కి రిక్వైర్డ్ అయిన పర్మిషన్స్ మాత్రమే అలో చేయండి, అన్నిటినీ అలో చేయకండి. సో అంతే గైస్, ఈ విధంగా మీరు సెట్ చేసుకుంటే మీ ఫోన్ నెంబర్ ఎటువంటి స్కామర్స్కి షేర్ అవ్వదు. మీరు ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. We will see in next video. Until then, bye.